ఖచ్చితంగా అధికారం ఉందని రెచ్చిపోతే ఏమవుద్దో దానికి ఉదాహరణ ఇది. విర్రవీగారు, శాశ్వతంగా ఉంటామనుకున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, పదవుల కోసం కక్కుర్తి పడ్డారు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలే వాళ్ళకి శాపాలే తగిలినాయి. ఇవాళ జైల్లో ఇవాళ తప్పించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో ఒక తప్పుకు 10 తప్పులు చేసుకుని జైలు పాలయ్యారు. ప్రజాస్వామ్యం అంతే. దీన్ని ఎవరు మార్చలేరు, ఎవరి తలరాతను ఎవరు మార్చలేరు. ఇవాళ మీకు కర్మఫలం వెంటాడుతుంది. ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి కర్మఫలం వెంటాడుతుంది, దాంట్లో సమస్య లేదు. మీరు తప్పులు చేశారు, అరాచకాలు చేశారు, ఆస్తులు దోచారు, ప్రజల్ని మనశ్శాంతి లేకుండా చేశారు. దానికి ఉదాహరణ బందర్లో పేరునాని బియ్యంగా దొరికిపోవడం. ఇవాళ వంశీ ఇవాళ అతను బ్లాక్మెయిల్ చేసి కేసు విత్డ్రా చేయాలని ప్రయత్నం చేయటం. ఇవాళ అందరూ కూడా కొడాలి నాని కానీ జిల్లాని భ్రష్టు పట్టేశారు వీళ్ళందరూ కూడా. ఇవాళ వంశీ జైల్లో మంచాలు పట్టు పానుపులు వేస్తారు మీకోసం. జైల్లో మీకు పట్టు పానుపులు లేదా ఆ బాత్రూమ్కి వెళ్ళినా ఉండు అట్టగే కడుపు ఉబ్బి అయిపోతాం. ఇవాళ జైలుగానే ఉంటాయి. మమ్మల్ని జైల్లో పెట్టారు 54 రోజులు. మేము ఏ రోజు అనలేదే మాకు పట్టు పానులు కావాలి, ఏసీలు కావాలని. ఇవాళ మీరు జైలు కానీ మీరు చేసిన తప్పులకి ఎవరైనా సరే అనిపించాలి. రేపు మీ జగన్మోహన్ రెడ్డి అయినా సరే అనిపించాలి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్తాం. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలు కూడా ఆలోచించేయండి. నిజంగా మాది కక్ష సాధింపు అయితే వచ్చిన 4 రోజుల్లోని వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కూడా సోకాళ్ళని జైల్లో పెట్టేవాడు. కానీ మేము ఎక్కడా కూడా తప్పులు చేయం, పొరపాట్లు చేయం, ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం.